నమస్తే అవధానం ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఢిల్లీ ఎన్నికలు సరే, ప్రాసెస్ స్టార్ట్ అయింది, లిస్టులు రిలీజ్ అయ్యాయి, ఇవన్నీ నడుస్తుంది. వాస్తవానికి ఇండియా కూటమిలో ఉన్న భాగస్వాములు నాయకత్వాన్ని కాదుపోమన్నారు. బహుశా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్కి ఇంత పెద్ద హ్యూమిలేషన్ ఎప్పుడు జరగదు. నెవర్ ఇన్ ఇట్స్ హిస్టరీ ఇన్ ది రీసెంట్ పాస్ట్. మిత్రులు, స్థానికులు, జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా మీరు మాకు అక్కర్లేదు, వీఆర్ సెయిలింగ్ విత్ యాప్ అని చెప్పి బహిరంగంగా అనౌన్స్ చేశారు. బహుశా కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే అక్కడ ఢిల్లీలో మరోసారి అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్కి గెలిచే ఛాన్సులు లేవు అని వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు మమతా బెనర్జీ ఆప్కి, ఇది వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టరు, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె ఆప్కి మద్దతు ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, ఆయన ఆప్కి మద్దతు ప్రకటించారు. సిపిఐ వాళ్ళు కూడా ఆప్కి మద్దతు అంటే వాస్తవానికి ఈ పార్టీలు ఓకే. ఇప్పుడు మమతా బెనర్జీ ఖచ్చితంగా కాంగ్రెస్ని మొదటి నుంచి దూరం పెడుతోంది. నౌ షీ గాట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ దట్ కాంగ్రెస్ ఈజ్ నాట్ ఫిట్. ఆమె దీన్ని అవకాశంగా తీసుకుంటారు. అట్లాగే అఖిలేష్ యాదవ్ వాళ్ళు కూడా ఎలక్షన్స్లో కాంగ్రెస్తో జత కట్టినప్పటికీ మాకు ఈ పార్టీ వద్దు, దీనివల్ల మాకు నష్టం అవుతుంది అనే ఫీలింగ్లో వచ్చేసారు. అంటే వీళ్ళందరికీ ప్రధానమైన ఇబ్బంది ఎక్కడ అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కనుక అక్కడ నెగ్గకపోతే, ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ నెగ్గకపోతే కాంగ్రెస్కి అవకాశం లేదు, బీజేపీ వస్తుంది. వాళ్ళ బాధ అంతా ఎక్కడ అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ రావడం కాదు, బీజేపీ రావడం. పొరపాటుని బీజేపీ కనుక అక్కడ అవకాశం దొరికితే అంటే క్రమంగా వాళ్ళ దారులన్నీ మూసుకుపోతున్న పరిస్థితి వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్వారియబుల్గా కాంగ్రెస్ని పక్కనెట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్న ఒకే ఒక పార్టీ, అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం కాదు, కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్న ఒకే ఒక పార్టీ ఆల్ ఇండియా ముస్లిం, ఏఐఎం. వీళ్ళు ఎందుకు మద్దతు కోరుతున్నారంటే, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 2 సీట్లు, ఐ థింక్ 2 సీట్లలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నారు. ఎవరు, ఎంఐఎం వాళ్ళు, ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లిం వాళ్ళు మద్దతు కోరుతున్నారు. మన ఓవైసీ ఆల్రెడీ దానికి అప్పీల్ చేశాడు. ఐ థింక్ హీఈస్ ఇన్ టచ్ విత్ కాంగ్రెస్ లీడర్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఇదంతా ఏమిటి అంటే, అల్టిమేట్గా ఏమవుతుంది, చాలా పెద్ద, అంటే దేశంలో చాలా పెద్ద పార్టీ, ఓల్డెస్ట్ పార్టీ అనుకున్న పార్టీ క్రమంగా చిన్నదైపోతుంది, కుచించుకుపోతుంది పార్టీ. అండ్ నాయకత్వము ఓకే. మొన్న ప్రియాంక గాంధీ అక్కడ నెగ్గిన తర్వాత, వయనాడులో నెగ్గిన తర్వాత ఆమె టేక్ ఓవర్ చేయడం కానీ, ఆమె కొంచెం అగ్రెసివ్గా ఉండడం కానీ జరుగుతుంది అనుకున్నారు. కానీ ఫర్ డిఫరెంట్ రీజన్స్, వీ డోంట్ నో వాట్ ద రీజన్స్ ఆర్. కారణాలు తెలియదు, కానీ ప్రియాంక గాంధీ ఉండవలసినంత అగ్రెసివ్గా ఉండట్లేదు, రీజన్ తెలియదు. కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత అగ్రెసివ్గా ఉంచే సాహసం చేయట్లేదు. ఇట్ ఈస్ సమ్హౌ కాంగ్రెస్లో ఆ లోపం కానీ ఇది కానీ చాలా క్లియర్గా కనపడుతుంది. దీనికి రీజన్ ఏమిటనేది మేబీ మరి కొంతకాలం ఆగితే తెలుస్తుంది. బట్ ష్యూర్గా కాంగ్రెస్ ఈజ్ ఫేసింగ్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్, అండ్ ఫర్ బీజేపీ ఆల్సో. అంటే వాస్తవానికి కాంగ్రెస్ మిత్రులు ఆ పార్టీని డంప్ చేశారు ఆల్మోస్ట్. బీజేపీ మిత్రులు డంప్ చేయలేదు, కానీ బీజేపీ కనుక ఇప్పుడు అక్కడ నెగ్గలేకపోతే, ఎందుకంటే మిత్రులందరూ ఆప్కు సపోర్ట్ ఇస్తున్నారు, కాంగ్రెస్ అంటే వాస్తవానికి ఇక్కడ ఓట్లు 2 రకాలుగా చేరబోతున్నాయి. ఒకటి అంటే ఇది, ఇఫ్ వీ టేక్ ఇట్ యాజ్ యాప్ అగైన్ కనుక, అంటే ఆప్ మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం సహజంగానే చేస్తుంది. ఒకసారి పవర్లో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది, దాంట్లో సందేహం. అప్పుడు యాప్కు సపోర్టుగా ఒక గ్రూపు, కాంగ్రెస్కి సపోర్టుగా ఒక సెక్షను,
బీజేపీకి సపోర్ట్గా ఒక సెక్షన్. అంటే ఇది ది ఎంటైర్ ఓటింగ్ బ్యాటర్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. అండ్ ఆప్ మళ్ళీ పవర్లోకి వస్తుంది అన్న ఫీలింగ్ వస్తే సహజంగా ఏం జరుగుతుందంటే ఆప్కి మద్దతు పెరుగుతుంది. బీజేపీ వాళ్ళు కనుక ఆ పని చేయగలిగితే బీజేపీకి మద్దతు పెరుగుతుంది, ఏం డౌటే అక్కర్లేదు. అంటే వాస్తవానికి చాలా సందర్భాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకల్ పార్టీస్కి, నేషనల్ ఎలక్షన్స్లో అంటే లోక్సభ ఎలక్షన్స్లో జాతీయ పార్టీ అయిన బీజేపీకి చాలా సహజంగా మద్దతు వస్తుంది. అన్ని చోట్ల జరుగుతున్న వ్యవహారం ఇది. లోకల్గా లోకల్ పార్టీస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అది కాకపోతే బీజేపీ వస్తుంది. కానీ ఇప్పుడు అంటే వాస్తవానికి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ బోత్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ. అండ్ ఫర్ బీజేపీ ఇట్ ఈస్ మోర్ ఏ డాంటింగ్ టాస్క్. ఎందుకంటే బీజేపీ కనుక పొరపాటున ఇక్కడ రాలేకపోతే, అంటే అన్ని పార్టీలు ఒకవైపు ఉన్నాయి, బీజేపీ ఒకవైపు ఉంది కనుక బీజేపీ కనుక ఇప్పుడు రాలేకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ హ్యూజ్ లాస్ ఫర్ ది పార్టీ. ఎందుకంటే లాస్ట్ 2 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు, ఇది 3వ సారి. పొరపాటు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఏ హ్యూజ్ నెగిటివ్ ఇంపాక్ట్ at the party. And surely Congress will be in almost 3rd place unless and until something happens which was not in expectations. ఎవరు ఊహించని విధంగా ఏదైనా జరిగితే తప్పిస్తే, లేకపోతే కాంగ్రెస్ 3rd ప్లేస్లోనే ఉంటుంది. ది ఫైట్ విల్ బి ష్యూర్లీ బిట్వీన్ ఆప్ అండ్ బీజేపీ అండ్ ఆల్ ది అదర్ పార్టీ, ఆల్ ది ఫ్రెండ్లీ పార్టీస్. ఇది ఇండియా కూటమిలో ఉన్న పార్టీస్ అన్నీ కూడా కూటమి నాయకత్వాన్ని పక్కనెట్టి యాప్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో లెట్ us వెయిట్ అండ్ సీ, బట్ ష్యూర్లీ ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అవధాని.